అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. లాస్ట్ ఏప్రిల్ 5న రాసిన సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎగ్జాము ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఒక రకంగా రిజల్ట్స్ మనకు వచ్చేసినట్టే, ఎందుకంటే ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. దాంతోపాటుగా వాళ్ళు కీ కూడా ఇచ్చారు, అంటే సైనిక్ స్కూల్ వాళ్ళు కీ కూడా ఇచ్చారు. ఆ కీ అనేది మరి దాని మీద మనకి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. అది కూడా ఎప్పట్లో అంటే రేపట్లో, అంటే మే 7th లోపల మనం ఎటువంటి అబ్జెక్షన్స్ చేయాలన్నా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఓఎంఆర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఆ ఓఎంఆర్తో పాటు ఒరిజినల్గా ఆన్సర్స్ని ఎలా మనం చెక్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో మీరు ఒకసారి AISSEE 2025 మళ్ళీ గుర్తుపెట్టుకోండి, AISSEE 2025 అని క్లిక్ చేస్తే వచ్చిన ఫస్ట్ లింక్ అనమాట. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ అఫీషియల్ హోమ్ పేజ్ ఇది. నేను డైరెక్ట్గా మీకు నేను చూపిస్తున్నాను. ఇందులో ఇగో పబ్లిక్ నోటీసులో ఫస్ట్ అనమాట, డిస్ప్లే ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్, రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఫర్ ది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 ఫర్ అడ్మిషన్ ఇన్ సైనిక్ స్కూల్స్ న్యూ అని కనబడుతుంటుంది. దీని మీద మనం క్లిక్ చేయాలి. తర్వాత మీకు పబ్లిక్ నోటీసు మీకు స్క్రీన్ మీద ఇలా కనబడుతుంటుంది. మీ ఫోన్కి డౌన్లోడ్ అవుతుంది. మీరు అలా నేను చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే మీ ఫోన్కి డౌన్లోడ్ అవుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే, దీని మీద ఎటువంటి అబ్జెక్షన్ చేయాలనుకున్నా కూడాను ఫస్ట్ అదే మే 7th లోపల మనం అబ్జెక్షన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ అండ్ రికార్డెడ్ రెస్పాన్సెస్, ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ పెట్టారంటే కీలో వాళ్ళు ఏ రకంగా ఆన్సర్స్ చేశారో అది మనం డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్. సో ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అంటే కీ అనమాట, సైనిక్ స్కూల్ వాళ్ళు ఇచ్చిన కీ. ఇట్ ఈస్ నాట్ అఫీషియల్. అఫీషియల్ కీ రావాలంటే ఒక 2 days, అంటే 7th అయిపోతే మనకు అఫీషియల్ కీ కూడా వచ్చేస్తుంది. మేబీ రిజల్ట్స్ కూడాను వచ్చేస్తాయి అన్నమాట. సో చాలా యాక్టివ్గా ఫాస్ట్గా ఉంది. సో ఇది 2 మెథడ్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ని, రికార్డ్ రెస్పాన్సెస్ని మనం చూడొచ్చు, డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ని కూడా మనం చూడొచ్చు. ఇవేవి చూడాలనుకున్నా కూడాను మనం దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారనమాట. చూడండి, ఎగ్జామ్స్ NTA అని ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తూ వెళ్తారు. మీకు అది రాదు అని అనుకున్నట్లయితే మీరు బ్యాక్ వెళ్ళిపోతారు, మీరు పాత క్రోమ్లోకి వెళ్ళిపోతారనమాట. క్రోమ్లో ఆ లింక్ అనేది మీకు ఉంటుందన్నమాట. చూడండి, క్లిక్ హియర్ టు ఆన్సర్ కీ ఛాలెంజ్ అని ఉంది కదా, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఆన్సర్ కీ ఛాలెంజ్ ఈజ్ లైవ్ అని ఉంది కదా, ఇది. సో దేని మీద దాని మీద మీరు క్లిక్ చేస్తారనమాట. సో ఇప్పుడు క్లిక్ హియర్ టు ఆన్సర్ కీ ఛాలెంజ్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే సో దే విల్ ఆస్క్ అప్లికేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, సెక్యూరిటీ పిన్ ఇవన్నీ కూడాను అడుగుతారు. సో ఇవన్నీ ఎంటర్ చేయాలి. నేను ఒక స్టూడెంట్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తాను. పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టంగానే మనకి స్టూడెంట్ వాళ్ళ డీటెయిల్స్ అనేవి వస్తాయండి. ఇందులో మీకు క్లియర్గా డాష్ బోర్డ్, అప్లికేషను, మొబైల్ వెరిఫై, పేమెంట్ ఇవన్నీ కూడాను టిక్ మార్క్ వచ్చేసారా, ఇవన్నీ అయిపోయాయి అన్నమాట. సో ఇది ఆన్సర్ కీ అనమాట. ఇక్కడ మీకు స్టూడెంట్ డీటెయిల్స్, రోల్ నెంబర్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఓఎంఆర్ కావాలి. సో వ్యూ ఓఎంఆర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ముందు ఓఎంఆర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాని మీద మనం క్లిక్ చేయగానే ఓఎంఆర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎవరిది? మనం ఏ స్టూడెంట్ అయితే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ స్టూడెంట్ అలాగే ఓఎంఆర్. దిస్ ఈజ్ ద ఓఎంఆర్. వాడు ఎగ్జామ్లో, సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో రాసిన ఓఎంఆర్. వాడు ఏ క్వశ్చన్కి ఏంటి పెట్టాడు అనేది కూడాను మీరు చూడొచ్చు అనమాట ఓఎంఆర్లో. సరే, స్టూడెంట్ రాసిన ఓఎంఆర్ కూడాను మనకు డౌన్లోడ్ అవుతుంది. సో వాడు ఇప్పుడు ఏదైనా అబద్ధం చెప్పినా కూడా కుదరదు. సో వాడు ఏ రకంగా ఓఎంఆర్ చేశాడో కూడా మనకు తెలిసిపోతుంటుంది. చూసారా, ఇక్కడ ఇది చూసారా.
సో ఈ రకంగా బయటికి బబ్లింగ్ వచ్చేయడము అనేక రకాలు మనకు ప్రతిది కూడాను డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఓఎంఆర్ డౌన్లోడ్ అవుతుంది కదా. సో ఇది ఓఎంఆర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్కి ఈ స్టూడెంట్ 4 పెట్టారనమాట ఆప్షన్, సెకండ్ బిట్కి 2 పెట్టారు, థర్డ్ బిట్కి 1, ఫోర్త్ బిట్కి 1, ఫిఫ్త్ బిట్కి 1. ఇవి ఓఎంఆర్ అనమాట. నెక్స్ట్ సిగ్నేచర్, ఎవ్రీథింగ్ ప్రతిది కూడాను ఇక్కడ మనకు కనబడుతుంది. ఈవెన్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కూడా మనకు కనబడుతుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ తాలూకు స్టాంపు, ఆ అడ్రస్ కూడా ఇక్కడ మనకు ఉంది. తనకు వచ్చిన పేపర్ బుక్లెట్ కోడ్ కూడా C వచ్చిందనమాట. సో ఇది ఓఎంఆర్ అనమాట. నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనం కీ చూడాలి. కీ అనేది చూసేటప్పుడు చూడండి, ఛాలెంజ్ ఆన్సర్కి, వ్యూ ఛాలెంజ్ ఆన్ ఆన్సర్కి. సో ముందు ఛాలెంజ్ ఆన్సర్కి ఛాలెంజ్ ఆన్సర్ కీ మీద క్లిక్ చేయగానే ఇగో ఎలా కనబడుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 అనమాట. కరెక్ట్ ఆప్షన్ 3 అనమాట. 3 మీద మీకు షేడింగ్ అనేది మీకు కనబడుతుంది. మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే చేయొచ్చు, దానికి అమౌంట్ కూడా పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 3 ఇచ్చాడు ఆన్సర్, మీరు 3 కాదు మీరు 2 అని అనుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు 2 మీద క్లిక్ చేయాలి. అసలే 3 కాదు, 2 కాదు, 3, 1 కాదు, 4 కూడా కాదు, అసలు ఇవేవి కాదండి అనుకుంటే నన్ ఆఫ్ దీస్ అని దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫైనల్గా మనం ఫినిష్ చేస్తే, ఆ ఫినిష్ చేసేటప్పుడు కొంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటుందో అన్ని క్వశ్చన్స్కి అమౌంట్ పే చేసిన తర్వాత ఫైనల్గా మనకి దాని మీద డిస్కషన్ అవుతుంది. వాళ్ళ సైనిక్ స్కూల్ తాలూగా జడ్జెస్ టీమ్ అనేది ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు అన్నమాట. ఓకేనా. అలా సెకండ్ బిట్ ఆన్సర్ ఈజ్ 4 కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను. ఓకేనా. అలాగే 10 మీరు ప్రతి ఒక్కటి కూడా చూడవచ్చు. మొత్తం అన్ని బిట్లకి ఉంటుంది, వాళ్ళు అన్ని బిట్లకి కూడాను ఉంటుంది. సో 125 బిట్స్ వరకు ఉంటుంది అన్నమాట. ఇలా మీరు చేయాలనుకుంటే చేయొచ్చు అన్నమాట. ఏమైనా మీరు చేయాలనుకుంటే చేసి ఇదిగోండి ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ రివ్యూ క్లైమ్స్ మీరు కొడితే మీరు ఏదైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే చేయొచ్చు అన్నమాట. లేదంటే నార్మల్గా మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఇవ్వండి మీకు బ్యాక్ ఉంది కదా, బ్యాక్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ మీద క్లిక్ చేయగానే ఇవ్వండి మళ్ళీ స్క్రీన్ ఎలా కనబడుతుంది. ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ని కూడాను మళ్ళీ మనం ఛాలెంజ్ చేయొచ్చు. సో యాక్చువల్గా మేము ఇది పెట్టామండి, అలా కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ ఇది రికార్డెడ్ రెస్పాన్స్ యాజ్ పర్ ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్లో తను పెట్టింది క్వశ్చన్, తను దేనికి పెట్టాడు 4కి పెట్టాడు అన్నమాట. దీని మీద కూడాను మనం ఛాలెంజ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో వెళ్ళి మనం క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మిగతా డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇదండి. సో రిజల్ట్స్ అనేవి చాలా దగ్గరలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. 1 వీక్లో రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మోస్ట్లీ మీ తాలుగా ఓఎంఆర్ షీట్ తెలిసిపోతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ తాలూకు కీ కూడాను చెక్ చేసుకోవచ్చు. కాబట్టి రెండింటి బట్టి మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడాను మీకే అర్థమైపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.